సిబిల్ స్కోర్ పెరగటానికి కూడా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తేనే ఎక్కువగా పెరిగేదానికి ఛాన్స్ ఉంటదని కూడా చెప్తాయి బ్యాంకులన్నీ. యెస్. డెఫినెట్‌లీ. క్రెడిట్ కార్డ్ సిబిల్ పెరగటానికి గూడా, లోన్‌లు రావడానికి గూడా ఏందంటే, మీరు క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న తర్వాత పర్సనల్ లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ, ఎనీ కన్స్యూమర్ లోన్స్ గానీ తీసుకున్న తర్వాత వాటిని ఎంత పర్ఫెక్ట్ కడితే అంత సిబిల్ పెరుగుతూ ఉంటది. సో, ఎంత సిబిల్ మంచిగుంటే మళ్ళా వాళ్ళంతా మీకు లోన్స్ అనేటివి మళ్ళా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇచ్చే అవకాశం ఉంటది. సో, బీయింగ్ ఏ పర్సన్ నేనేం చెప్తుంటా అంటే, క్రెడిట్ కార్డ్‌లనేటియి జనరల్‌గా కట్టడానికి ట్రై చేయండి. ఏదన్నా కట్టలేని పరిస్థితి ఉండి, ఎందుకంటే చాలామంది క్రెడిట్ కార్డ్‌ల దగ్గరకొచ్చాక వాళ్ళు చేసే ప్రధాన తప్పేందంటే, ఒక రూ. 1,00,000 క్రెడిట్ కార్డ్ వాడతారు. నెక్స్ట్ మంత్ కడదాంలే వచ్చేస్తాయి కదా! ఒక రూ. 1,00,000 అని చెప్పేసి వాడతారు. వాడిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ నెక్స్ట్ మంత్‌కి వీళ్ళు కట్టలేరు. మళ్ళీ ఏదో ఖర్చో, ఇంకోటో వస్తది. లేకపోతే రావాలనుకున్న పైసలేమో రావు. ఏదో వచ్చేసి కట్టలేరు. కట్టనప్పుడు ఏం చేస్తారు? ఆ క్రెడిట్ కార్డ్ కడతానికి ఏం చేస్తారంటే ఇంకో క్రెడిట్ కార్డ్ గీకుతారు. ఆ క్రెడిట్ కార్డ్‌కి దీన్ని కడతారు. సో, వీళ్ళు ఈ క్రెడిట్ కార్డ్‌ని వాడుతూ దాన్ని వాడుతూ దీన్ని ఇందులోనే ఈ మిక్సప్ అని చేయటం వల్ల ఉన్న క్రెడిట్ కార్డ్‌లన్నీ మొత్తం డ్రై అయిపోయి మీకు సిబిల్ ఖరాబ్ కావటము, కట్టలేకపోవటము. చాలామందికి క్రెడిట్ కార్డ్స్‌కి ఉన్న మనకు అప్పు ఒక 15-20, 30, 40 లక్షలు ఉంటది. వీళ్ళ సంపాదన వచ్చేసి యావరేజ్‌గా 50-1,00,000, 150 మధ్యలో ఉంటది. సో, వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి మినిమమ్ అంటే పేమెంట్ వాళ్ళ కావచ్చు. సంపాదన ఆధారంగా చేసుకునే క్రెడిట్ కార్డ్స్ ఆ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా వాళ్ళకి. డెఫినెట్‌లీ. కాకపోతే ఏ బ్యాంక్‌కి ఆ బ్యాంకే చూస్తది గదా! అన్ని బ్యాంకులు కలిపి ఒక దగ్గర చూడవు గదా! ఇప్పుడు ఎస్‌బీఐ ఉందనుకో, ఎస్‌బీఐ దృష్టిలో వాడు 1.5 సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఇవ్వచ్చు అనుకుంటది. అదే యెస్ బ్యాంక్‌కెళ్లారనుకో, యెస్ బ్యాంక్ కూడా 1.5 చూసే ఇస్తాడు గదా! సో, అది కలెక్టివ్‌గా చూడరు. ఇండివిడ్యువల్‌గా చూస్తారు కాబట్టి దాన్ని చూసి ఇచ్చేస్తారు కాబట్టి అందరికీ చాలా స్ట్రాంగ్‌గా చెప్పేదేందంటే, మీరు ఏ కారణం చేతనైనా సరే క్రెడిట్ కార్డ్స్ కట్టకపోతే, కట్టే స్తోమత లేకపోతే, మీరు కోర్ట్‌లో గనక ఇంజంక్షన్ ఆర్డర్ యేసుకొని మీరు కోర్ట్ నుంచి ఒక 2-3 ఇయర్స్ మనం టైం గెయిన్ చేసే అవకాశం ఉంటది. దాని తర్వాత ఈలోపు దాని మనం తర్వాత కూడా మనకి లోన్స్ రావంటారా? ఇట్లా వేసుకోవడం వల్ల కూడా? సిబిల్ ఖరాబ్ ఉన్నంత కాలం ఎప్పుడు లోన్స్ రావు. ఇవన్నీ క్లియర్ చేసేస్తే ఇవన్నీ వస్తుంది. క్లియర్ చేసేస్తే వస్తాయి. మనము ఓటీఎస్ చేసుకోవచ్చు మనం జనరల్‌గా. హ్మ్. ఓటీఎస్ గనుక చేసుకుంటే డెఫినెట్‌లీ మీకు మళ్ళా లోన్స్ అన్నీ క్లియర్ చేయాలి మళ్ళా. ఇప్పుడు ఒక 10 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. మనం 9 క్లియర్ చేసి మళ్ళీ ఒకటి పెండింగ్ పెట్టినా కూడా మళ్ళా రాదు. సో, ఔట్ ఆఫ్ ద 10కి 10 మనం క్లోజ్ చేస్తేనే మనకు క్రెడిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటది. నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్‌లు ఇటీవల కాలంలో ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా దేనికైనా లోన్స్ అనేవి తీసుకుంటున్నారు కదా! ఆ లోన్స్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటుంది? మనం ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి బ్యాంకింగ్‌లో మనకు బ్యాంకింగ్ ఒకటుంటది. బ్యాంకింగ్ అని ఒకటుంటది. నాన్ బ్యాంకింగ్ అంటే ఏందంటే జనరల్‌గా ప్రైవేట్ ఫైనాన్స్‌లకి సంబంధించినన్నిటిని మనం నాన్ బ్యాంకింగ్ అంటాం. నాన్ బ్యాంకింగ్ అంటే ఏంది? మనకు ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, చోళమండలం ఫైనాన్స్ కావచ్చు, తర్వాత నేవీ ఫైనాన్స్ అని ఇట్లా రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో, వీళ్ళు గానీ మనకు బ్యాంకింగ్ అంటే ఇప్పుడు కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్‌బీఐ కావచ్చు, ఇవన్నీ మనం బ్యాంకింగ్ అంటాం. బ్యాంకింగ్ సెక్టార్ అంటాం. సో, ఈ బ్యాంకింగ్ సెక్టార్ గానీ, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ గానీ మనకు 2 రకాల లోన్సే ఇస్తాయి మనకు ప్రధానంగా. హ్మ్. ఒకటి సెక్యూర్ లోను, 2 అన్‌సెక్యూర్ లోన్. హ్మ్. సెక్యూర్ లోన్ అంటే ఏంది అంటే మన దగ్గరున్న ఏదో ఒకటి తాకట్టు తాకట్టు పెట్టుకొని పెట్టుకొని. ఇచ్చేదాన్ని సెక్యూర్ లోన్ అంటాం. హ్మ్. సో, మన దగ్గరున్న ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇస్తారు కాబట్టి ఏదన్నా కారణం చేత మనం కట్టకపోతే ఆ సెక్యూరిటీని గుంజుకునే అధికారం లేదా దాన్ని అమ్ముకునే అధికారం, అమ్ముకొని లోను వసూలు చేసుకునే అధికారం ఆ బ్యాంకింగ్‌కి గానీ లేకపోతే మనకు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ గానీ ఉంటది. సో, సెక్యూర్ లోన్స్‌లో బ్యాంకింగ్ గానీ, బ్యాంకర్స్ గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ పెద్ద టెన్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఆల్రెడీ ఒక సెక్యూరిటీ ఉంది కాబట్టి. హ్మ్. దీనికి మనకు రకరకాల మళ్ళా ఇప్పుడు ఆ సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడానికి కూడా మళ్ళీ చట్టంలో ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు మనం బిజినెస్ లోన్ గనుక తీసుకుంటే మనం జనరల్‌గా ఇల్లు తనఖా పెట్టి గానీ, మార్ట్‌గేజ్ పెట్టి గానీ, మనం ప్రధానంగా సెక్యూర్ లోన్‌కొచ్చేవరకు ఎప్పుడైనా కూడా ఏందంటే మనం భూములు ఎక్కువ సెక్యూర్ చేస్తుంటాం. హ్మ్. భూములు గానీ, అసెట్స్ గానీ మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్‌నే మనం సెక్యూరిటీ కింద పెట్టి లోన్స్ తీసుకుంటుంటాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయి మనకు జనరల్‌గా బిల్డింగ్స్, ఫ్లాట్స్, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ ఇమ్మూవబుల్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకా మనం పెట్టగలిగేటివి ఏముంటాయి? మూవబుల్ సెక్యూరిటీ అంటాం. మూవబుల్ సెక్యూరిటీ అంటే ఏముంటదంటే మనకు షేర్స్ గానీ, షేర్స్ కూడా పెట్టుకొని లోన్స్ ఇస్తారు. తర్వాత బంగారం పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వెహికల్స్ పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తారు. ఇవన్నీ మూవబుల్ అంటాం. సో, ఎక్కువ లోన్స్ సెక్యూర్ లోన్స్‌లో ఏందంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన లోన్సే ఉంటాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే లోన్స్ వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే దానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒక కోర్ట్ ఉంటది. దాన్ని సర్ఫేసీ యాక్ట్ అంటారు. ఆ సర్ఫేసీ యాక్ట్ కింద ఈ సెక్యూర్ లోన్స్‌ని వసూలు చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటది. బ్యాంక్ గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ గానీ ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు అన్‌సెక్యూర్డ్ లోన్
అన్సెక్యూర్ లోన్కి మ్యాక్సిమం ప్రొవిజన్స్ లేవు, వసూలు చేసుకున్న ప్రొవిజన్స్ మ్యాక్సిమం లేవు. కొన్ని ఉన్నాయి, ఏమంటాయి ఆర్బిట్రేషన్ యాక్ట్ అని కానీ లేకపోతే సెటిల్మెంట్ యాక్ట్ అని 2-3 యాక్ట్స్ ఉన్నాయి, కానీ అంత పవర్ఫుల్ యాక్ట్స్ కావు అవి. ఓకే ఓకే. సో ఎప్పుడైతే బ్యాంకింగ్కి వసూలు చేసుకునే అధికారం పవర్ లేదో అప్పుడే ఈ రికవరీ ఏజెంట్స్ అనేది ఎంటర్ అవుతారు. సో ఎప్పుడైతే బ్యాంకింగ్ ఆ పవర్ ఉండదో బ్యాంకింగ్ ఏం చేస్తుంది, ఉంది కాబట్టి బ్యాంకింగ్ ఏం చేస్తుంటే ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తుంది. అరే నాకు పలానాడు పైసలు ఇవ్వాలి, నువ్వే తెచ్చుకోపో అని చెప్పి, నువ్వు తెచ్చుకోపో నీకు ఇంత కమిషన్ ఇస్తా అంటది. అప్పుడు తప్పు బ్యాంకింగ్ మీదకి రాదు, రికవరీ ఏజెంట్ల మీదకి వస్తుంది. సో రికవరీ ఏజెంట్ యొక్క లక్ష్యం ఏముంటుంది అంటే వాడికి ఎంత వసూలు చేస్తే అంత కమిషన్ అయ్యి వస్తుంటుంది. కాబట్టి వాడు అదే పనిగా తెల్లవారులు మన ఇంట్లో కూర్చోవడము, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడము వీళ్ళంతా చేస్తూ ఉంటారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఏ కారణం చేతనైనా సరే, అది మంచికి కానీ చెడుకు కానీ, ఎక్కడన్నా మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ తీసుకొని కానీ వాడిన తర్వాత మీరు కట్టలేని పరిస్థితి ఉంటే, మీరు ఏ రకంగానూ మీరు చనిపోవటం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళని చంపటం కానీ, కొన్ని సందర్భాలు మనం చూసిన సందర్భాలు చిన్నపిల్లలను కూడా చచ్చిపోతున్నారు పాపం. సో అవన్నీ చేయకుండా మీరు ధైర్యంగా కోర్టుకు వెళ్ళండి, ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేసుకోండి. డెఫినెట్లీ మీకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. దాని నుంచి మీరు ఒక 2 to 3 years మీరు టైం బై చేసేసుకొని ఆ టైంలో మీరు ఫైనాన్షియల్గా రీకన్స్ట్రక్షన్ చేసేసుకొని మీరు లోన్స్ కట్టే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.